టు శ్రావణిస్ మీడియా. ఏపీలో ఆ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి. ఇక్కడి కొందరు టీడీపీ వైసీపీ నేతలు పగలు తిట్టుకుంటారు, రాత్రుళ్ళు మందు విందులతో బిజీగా ఉంటారనేది బహిరంగ రహస్యం. ఇక్కడున్న మెజారిటీ టీడీపీ రెడ్డి కులం నేతలే వైసీపీ రెడ్డి కులం నేతలతో కలిసిపోయారట. అప్పట్లో అధికార మదంతో టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారే ఇప్పుడు కూడా టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా, నాయకుల ద్వారా పరోక్షంగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారనేది తెలుగు తమ్ముళ్ల ఆరోపణ, ఆవేదన. అధికారం కోసం వైసీపీ రెడ్డి కులం వారు టీడీపీ రెడ్డి కులం వారితో కలిసిపోయారనేది అందరికీ తెలిసిన విషయమే. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారినే టీడీపీ నేతల ద్వారా వైసీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్న విషయం సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా సరే వాళ్ళిద్దరూ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ జిల్లాలో రెడ్డి కులానికి వ్యతిరేకంగా ఇతర కులం ఓటర్లు ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించిన గతంలో పడినట్లుగానే ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే టీడీపీ నేతల్లో ఎక్కువ మంది పగలు పార్టీలో ఉంటారు, రాత్రి వైసీపీ నేతలతో కలిసి పోతారట. వైసీపీ ప్రభుత్వంలో అధికారం చెలాయించిన ఆ పార్టీ ద్వితీయ శ్రేణులే ప్రస్తుతం టీడీపీలో చేరి టీడీపీ నేతలపైనే పెత్తనం చేస్తున్నారట. టీడీపీ మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా వారికే పనులు చేస్తూ సీనియర్ టీడీపీ నేతలను అవమానిస్తున్నారట. చివరకు టీడీపీ మంత్రి కూడా వైసీపీ వారికే సహకరిస్తున్నారట. ఇక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులనే వైసీపీ నేతలు టార్గెట్ గా పెట్టుకుని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారంటే టీడీపీ నాయకులు వారితో తెర వెనుక కుమ్మక్కు అయ్యారని స్పష్టమవుతోంది. ఇక్కడ జరుగుతున్న ఘటనలు అన్ని చంద్రబాబుకు తెలియకుండా ఉంటాయా అనేది ఇప్పుడు జిల్లాలో బాగా వినిపిస్తున్నమాట. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ వాళ్ళు ఇంట్లో కాలుపై కాలు వేసుకుని కూర్చుని అవలీలగా విజయం సాధించడం ఖాయమని, టీడీపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోవడం ఖాయమంటున్నారు జిల్లా వాసులు. ఆ ఉమ్మడి జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులే ఆఫ్ ది రికార్డుగా ఆవేదనగా చెబుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. వైసీపీ నేతలతో టీడీపీ నేతలు ఎంతగా కుమ్మక్కయ్యారో ఈజీగా తెలిసిపోతుంది. మేము టీడీపీ నాయకులకు భయపడం, కానీ కొందరు అధికారులకు తప్పనిసరిగా భయపడుతున్నాం అని వైసీపీ నేతలే అంటున్నారు.